కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా చంద్రబాబు రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిని అభివృద్ధి చేయలేక వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తున్నారని అడిగితే దేశ ద్రోహులమా అని ప్రశ్నించారు బుగ్గన. ఆర్థిక శాఖ మంత్రి గారు, ఇంత ఎందుకు మీరు ఇరిటేట్ అవుతున్నారు? మేము అడిగిన ప్రశ్న ఏమి, ఛాలెంజ్ ఏమి? 9,000 కోట్లకు ఏపీఎండిసి బాండ్లు జారీ చేసి మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానా పైన హక్కు కల్పిస్తున్నారు. మా ఛాలెంజ్ ఏమి? ఇది మా ఆరోపణ. మీరు ఏపీఎండిసి బాండ్లు 9,000 కోట్లు బాండ్ల ద్వారా ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసి ఆ అప్పు తీర్చేదానికి మీరు తీర్చే ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ఖజానాకు మధ్యవర్తులు ఎవరైతే బాండ్లు జారీ చేస్తారో వాళ్లకు మీరు డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు డ్రా చేసేదానికి హక్కు కల్పించిన మాట నిజమా కాదా? మా ఛాలెంజ్ ఏం దాంట్లో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పగలరా? సింపుల్ కదా, స్ట్రైట్ క్వశ్చన్. దానికి ఏదేదో ఏడుపులు, పెడబొబ్బలు, ఇంకా పొర్లుడు దండాలు 10 సార్లు చెప్తారు. ఏడుపులంట్రీ, పెడబొబ్బులంట్రీ, పొర్లుడు దండాలంట్రీ, ఏందేందో చేస్తారు. ఇది కాక కొత్తగా మీరేం చెప్తున్నారు? కొత్తగా మళ్ళా ఇది కాక జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్, కొత్తగా జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అని పెట్టి ఆ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో బాండ్ల ద్వారా అప్పు చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నది వాస్తవమా కాదా? కాదంటే మీరు చెప్పండి కాదు అని, అవునంటే అవును అని చెప్పండి.